గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి పెద్దబాబు వచ్చేసి సినిమా ఫీల్డ్ డైరెక్టర్, చిన్న ఆయన జర్నలిజం చేస్తాడు. మీకు అందరికి కరీంనగర్ సినిమా చూస్తానుకున్న వాళ్ళకి టికెట్స్ పంపిస్తాను. కూరగాయలు హోల్సేల్ అట్టిలు ఉంటాయి నాకు. నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ సైడ్గా ఇంకా రియల్ ఎస్టేట్ అవి బతకడానికి కదా ఏవో దందాలు చేస్తూ ఉంటాం. వ్యాపారం, నేను ఏం జాబ్ చేయలేదు, ఏం చేయలేదు, వ్యాపారం చేస్తూ ఉంటాం. మీకు ఎవరికన్నా బాగా భారీ ఎత్తున కూరగాయలు కావాలని మాత్రం చెప్పుడు పంపిస్తాను. ఇప్పుడు అందరూ రాగానే మన స్వరూపరాణి, హిమబిందు వీళ్ళందరూ బుడగా కర్రీలు కావాలన్నారు. స్టార్ట్ అవుతుంది. ఒక్క 15 నిమిషాలలో ఆర్డర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి అందరికి మంచి కిలో 2 కిలోల క్యారెట్, బుడగా కర్రీలు ఇప్పించి పంపిస్తాను. అందరికి చెల్లె, మీకు కూడా చెల్లెలే కంపల్సరీ కదా. మీకు ఇచ్చినాకనే వాళ్ళకి ఇస్తలేకపోతుంది. ఓకేనా? ఇంకేమైనా ఇబ్బంది ఉందా నా గురించి మాట్లాడండి. ఇంకా పక్కనే పీజీ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో చేసుకున్నా. తర్వాత ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ దాకా కష్టమైంది. తర్వాత జాబ్ ఆర్టిస్ట్ వచ్చింది. ఆర్టిస్ట్గా సూపర్వైజర్, తర్వాత లేటెస్ట్ ప్రెసిడెంట్ డిఎంఏ చేస్తుంది. నాకు మా 2 పిల్లలు. పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆర్టిస్ట్ వస్తుంది. అమ్మాయి బాబు చిన్నవాడు, 6వ తరగతి ప్రెసిడెంట్. ఓకే ఓకే సింపుల్గా నాకు ఈరోజు అంటే దాదాపు నేను 3 ఇయర్స్ అయింది సిన్సియర్గా వచ్చి అక్కడి నుంచి అనుకుంటున్నాను. నాకు చెప్తున్నాను అమ్మని కానీ ప్రభాకర్ కానీ చెప్తా ఉన్నాడు ఒకసారి గట్టిగా పెట్టుకుందామని. 3 ఇయర్స్ సిన్సియర్ ఉన్నప్పుడు కాలేదు. చివరికి కురుట్లో వేస్తున్నాను ఇక డిఎంగా. కురుట్లో వేయడానికి 10 మంత్స్ తర్వాత అయింది. ఎనీగా అందరికీ థ్యాంక్స్ తెలిసినందుకు, మీరు అందరూ వచ్చినందుకు, అటెండ్ అయ్యేందుకు కూడా. ఈరోజు మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మనోహర్. మనకి ఇంట్రడక్షన్ గారు కమాన్. మా డాక్టర్ ఫోన్లో మాట్లాడమంటే వేస్తాను రాత్రి కూడా ఫోన్ చేసి, ఏమా ఏడికి వచ్చింది, ఏం చేస్తున్నావు, ఇంకెంతసేపు అని. ఇప్పుడు మాట్లాడాలి మంచిగా. ఎవరైనా ఇక్కడ వచ్చి మాట్లాడాలంటే కూడా మాట్లాడచ్చు, అభ్యంతరం లేదు, ఇష్టం. ఉంటేనే ఫంక్షన్ ఎవరికైనా మాది మల్లారం. నేను 7th 8th వరకే చదివిన. అక్కడ నుంచి 9th తెచ్చి పెట్టేసి డైరెక్ట్ 10th రాస్తాను. అక్కడి నుంచి వచ్చి నేను ఇక్కడ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని ఒక మనోహర్ డాక్టర్ ఉంది ఇక్కడ. అక్కడ నేను 3 ఏళ్ళు ప్రాక్టీస్ నేర్చుకొని పుస్తకాలే సెటిల్ అయిపోయినా. 3 ఏళ్ళు బట్టి 32 సంవత్సరాలు దగ్గర. ఇక్కడ నాకు 2 పిల్లలు, పాప బాబు. అమ్మాయి డాక్టర్ ఫార్మసీ చేసింది, పెళ్ళి అయిపోయింది. 2 మనవలు. అండ్ కొడుకు గ్రాడ్యుయేట్ అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ 1 ర్యాంక్ వచ్చింది. అనేది ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ ఇంకా రాలేదు. ప్రజెంట్ అయితే డిపార్ట్మెంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ చంద్రం గారు. అక్కడ కూర్చొని మాట్లాడమంటే ముచ్చట్లు పెడుతున్నారు అందరూ. మైక్ కొట్టి మాట్లాడమంటే వణుకుతుండు, పక్క పట్టు ఉన్నాయి కదా, చెయ్యి ఇట్లా వణుకుతానండి. ఏమన్ మా భార్య పేరు రాధిక, అంగన్వాడీ టీచరు. మాకు 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక బిడ్డ. ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయి. ఇంకా పెళ్ళి కూడా అయింది. 20 ఇయర్స్కి పెళ్ళి చేస్తున్నావు అలా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ప్రస్తుతానికి ఒక 4 దేశాలు షిఫ్ట్ వచ్చిన 15 సంవత్సరాలు.
ప్రెజెంట్ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం. వేణుగారు నువ్వు రాను సీరియల్గా తిరిగిన నా పేరు కరుణాకర్, మాది గూడపల్లి గ్రామం. నేను 8th నుంచి 10th దాకా మన స్కూల్లోనే చదువుకున్నాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప మొన్ననే PhD అయిపోయింది. బాబు యూకే వెళ్ళిండు, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా గడుపుకుపోయాను. వెంకరెడ్డి గారు నాకు అక్కడ కూడా కనిపించాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చి ఒక 4 years అవుతుంది. ఇక్కడ వేములవాడనే ఉంటున్నాము. ఇక్కడ దగ్గరలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. అందరికీ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడనే ఉంటున్నాను. మీరు అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ అవకాశం ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏమైనా కావాలన్నా దానికి సంబంధించిన బియ్యము, పప్పులు, ఉప్పులు, కంట్రీ చికెన్ కానీ మంచి ఏమైనా దావతులు చేసుకుంటే దొరకబోటీలు ఉంటాయి కదా, మన కర్ణాకరణ ఒరిజినల్ సప్లై చేస్తాడు. ఎవరికైనా కావాలంటే నెంబర్ తీసుకొని ఇవాళ మనం తినే మటన్ కూడా కర్ణాకరణదే. కర్ణాకరణ ఇచ్చిన గొర్రె నుంచి వచ్చిన మటన్ అదే. మీకు అట్లాంటి న్యాచురల్గా అంటే ఇలాంటి పెస్టిసైడ్స్ మందులు వాడకుండా కర్ణాకరణ అంటే డబ్బులు ఇచ్చే తీసుకొని వడ్డీ కాదు, మరి అందరికి వాటి కంటే పాపం ఆయన లాస్ అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ కర్ణాకరణ. మా భార్య వచ్చి పద్మ, ఇద్దరు పాపలు, ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తుంది, అమ్మాయి ఇప్పుడు 10 years కంప్లీట్ అయ్యి నేను ప్రస్తుతానికి ఆటో నడిపిస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా స్టేజ్కే పోలేదు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వెంకటరెడ్డి, మల్లారం. అది వైఫ్ ప్రియ వచ్చింది, ఇక్కడే ఉంది. డాక్టర్ కూడా ఉంది ఇక్కడే, దీక్షిత. నా కొడుకు వచ్చి ధీరజ్, వాడు యూఎస్లో మాస్టర్స్ చేస్తుంది ఇప్పుడు, ఫస్ట్ ఇయర్. ఇంకా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. సో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళము స్కూల్కి. మధ్యలో మామిడి పళ్ళు తెంపే వాళ్ళము. విజయ ఇక్కడ ఉంది, వాళ్ళ చెట్టే ఉండేది దారిలో. సో విజయ వాళ్ళ చెట్టు మామిడికాయలు తెంపే వాళ్ళం. ఆమె ముందు వెళ్ళినప్పుడు లేకపోతే వెనుకున్నప్పుడు ఆమె ఉంటే తింటుంది, టెంపరించింది కాదు. సో అలా ఉండేది. ఇంకేమైనా అడగాల? కొన్ని అడిగితే చెప్తాను. ఇంకేమైనా జ్ఞాపకాలు వస్తే మీరు కూడా చెప్పండి అందరూ. వెంకరెడ్డి గురించి చెప్పున్నా బాగా జ్ఞాపకాలు, మీ గురించి కాదు. వెంకరెడ్డి నుంచి జ్ఞాపకాలు ఏమైనా వస్తే ఎప్పుడు మీరు వెంకరెడ్డితో ఎట్లాంటి అనుభూతులు పంచుకున్నారు, ఎట్లాంటి దోస్తాను ఉంటారు మీకు మధ్య మన చిలిపి గొడవలు అవి ఉంటాయి కదా. ఎవరైనా మాట్లాడటం చదివేది మాట్లాడరాదు. మరి శంకర్ అయితే మాట్లాడమంటే రమ్మంటే అసలు మాకు కాంపిటీషన్ ఉండేది వేణు శ్రీనివాసరెడ్డికి మాకు చదువులో. అప్పుడు ప్రియ అంటే హెల్దీ కాంపిటీషన్ ఉంటే మీ సార్ బాగా హుషారు. మీ సారు వేరన్న స్వరూపరాణి గారు వీళ్ళంతా బ్రిలియంట్ స్టూడెంట్స్. మా కాతం శ్రీనివాసరెడ్డి గారు మేమంతా లేవు ఇప్పుడు బాగా కాంపిటీషన్ ఉండేది వీళ్ళందరికీ. అంటే చదువుతో సంబంధం లేదు, లైఫ్ అనేది నిర్ణయిస్తూ ఉంటుంది. చాలా ఎదుర్కొంటారు చదువుతో సంబంధం లేకుండా. థ్యాంక్ యూ వెంకరెడ్డి గారు, మీ అమూల్యమైన సందేశం మాకు ఇచ్చినందుకు. మిమ్మల్ని మీకు పరిచయం చేస్తాం. కాదు అవన్నీ అవసరం లేదు, మనం ఎవరికి ఏమో వచ్చేస్తుంది అట్లా వయసుతో కావచ్చు ఆ మాట. 10th క్లాస్ వల్ల మేము అందరం. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు శంకర్, మాది మల్లారం. 8th 9th 10th అంబేద్కర్ చదువుతున్నాను. నాకు ఒక బాబు, అది బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మా మిస్సెస్ పేరు లీనా, ఆమె గవర్నమెంట్ టీచర్. శుభోదయం. నా పేరు శంకర్, మాది మల్లారం.
నేను 8th, 9th, 10th అమ్మాయిపేటలో చదువుకున్నాను. మాకు ఒక బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మా మిస్సెస్ పేరు వీణా, ఆమె గవర్నమెంట్ టీచర్. ఇప్పటి వరకు అంతా సక్రమంగానే ఉంది. ఓకే. అంటేనే అసలు ఇంకేం అవసరం ఉండదు, మైక్ అవసరం ఉండదు. నా పేరు గాదం శ్రీనివాస్ రెడ్డి. స్పీకర్ ఇస్ డైరెక్ట్ కార్నర్. నేను ఫస్ట్ ప్రొఫెషనల్గా చెప్తాను. 10th తర్వాత కరీంనగర్లో ఇంటర్ చేసిన బిషప్ కాలేజ్. తర్వాత డిగ్రీ హైదరాబాద్లో ఎస్పీ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేసిన. పీజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ నిజాం కాలేజ్లో చేసిన. కేటీఆర్ మా జూనియర్ ఉండే అప్పుడు, అంటే ఆయన అంత ఫేమస్ కాదు, మాకు తెలియదు పెద్దగా. కేటీఆర్ తర్వాత పిహెచ్డి నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని హైదరాబాద్లో చేసుకున్నాను. ఆ తర్వాత పోస్ట్ డాక్టర్ లండన్ వెళ్ళాను ఒక 2 years అక్కడికి. మళ్ళీ వచ్చి ఇండస్ట్రియల్ కెరీర్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నెక్స్ట్ 15 daysలో నేను 20 years నా కెరీర్ ఇండస్ట్రీలో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే ఇంతకుముందు రెడ్డిస్లో అక్కడ చేసింది. ప్రజెంట్ ఒక యూఎస్ కంపెనీ ఎసెన్షియల్ తను వరంగల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది. నాకు బాబు. పాప ఇంజనీరింగ్ జస్ట్ కంప్లీట్ అయింది. తను ప్రజెంట్ జాబ్ చేస్తుంది. యూఎస్కి ఐఎల్టీఎస్ రాస్తుండే. యాక్చువల్లీ లేకపోతే వాళ్ళు కూడా వచ్చే ప్లానింగ్ ఉండే. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉండవచ్చు. నా బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఈ మెమరీస్ అంటే నాకు పెద్దగా వస్తలేదు. చిన్నదో పెద్దదో మేము ఈ లెఫ్ట్ సైడ్ చూస్తుండే కామరా గారు, నేను, శంకరి, వెంకటరెడ్డి. ఓ మంచి కాంబినేషన్. ఎట్లా కాంపిటీషన్ అంటే వేణును బీట్ చేయాలని మస్తు ట్రై చేస్తుండే కానీ ఎప్పుడు అవ్వలేదు, కుదరలేదు. వెంకటరెడ్డి నేను. థ్యాంక్ యూ. అందరికీ వెల్కమ్. ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటే యాక్చువల్గా అమర్కును ప్రభాకర్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత వీళ్ళు అందరూ కొద్దిగా యాక్టివ్గా ఉండడం వలన ఇంతమందిని చూస్తాను అనుకోలేదు నేను. వచ్చి వీళ్ళని చూసేవారు కూడా. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా ఏమైందిరా, ఇంకా వేడి రాలేదా? అదే వచ్చిన వాళ్ళందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడదా ఏమైంది? అరే కర్ణకరణ ఎక్కువ అనుబంధం నాకు కర్ణతో. మంచి ఇల్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అమ్మాయిపిల్ల జాయిన్ అయినప్పటి నుండి నా మ్యారేజ్ అయినా ఏదైనా అన్నతో నేను బాగా హెల్ప్, మంచి అనుబంధం మా ఇద్దరికి. మాట్లాడే హలో, నా పేరు నల్ల కర్ణాకర్ రెడ్డి. నా అమ్మాయి పేరు, నా భార్య పేరు ప్రేమల. నాకు ఒక అబ్బాయి ఇండియా కంప్లీట్ చేసిండు. నేను తెలిసాము పదవి. నా పేరు రమేష్, అమ్మాయిపేట. ఉన్నదా అందరు మీటింగ్ ఊరి నా పేరు నేను ఫస్ట్ ఒకరి తరగతి నుండి 10వ తరగతి చదువుకున్నా. నా భార్య పేరు లత.
నాకు ఒక కుమారుడు అరవింద్, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తుండు కరీంనగర్లో. నేను శంకర్, కరుణాకర్ రెడ్డి, నేను వెంకటరెడ్డి వన్ సైడ్గా ఉండేవాళ్ళం మేము అందరము. ఒక సైడ్కు 8th క్లాస్ నుండి 10th వరకు మాది ఒకటే బెంచ్. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నేను 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు క్లాస్ లీడర్గా కూడా పనిచేసిన. కొంతమందికి గుర్తు ఉన్నది. ఒక ఇన్సిడెంట్ జరిగింది. సత్యనారాయణ సార్ కూడా ఒకసారి మాట్లాడారంటే 6th క్లాసులో ఎవరు అల్లరి చేస్తే వాడి నోట్లో బండి పోయి అన్నాడు. ఆ పని నేను చేసిన ఆ రోజు. సార్ చేసిన తర్వాత సార్కి చెప్తే సార్ నన్ను బదిలించి నేను చెప్పింది ఉదాహరణ చెప్పినా కానీ అలా చేయకూడదు అన్నాడు. అది ఇప్పుడు నాకు గుర్తుంది. ఇప్పుడే సత్యనారాయణ సార్ కూడా వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన నా తోటి విద్యార్థులు, నా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తాను. వెంకరెడ్డి పేరు అమ్మ ప్లీజ్ మీరు అక్కడ మాట్లాడకుండా టేబుల్ దగ్గర ప్లీజ్. నేను ఏమన్నా కదా, నేను మీ క్లాస్ లీడర్, నేను చెప్పినట్టు వినాలి మీరు అందరూ. కోపం వచ్చినా సరే. హలో హలో, నా పేరు వేణు, మాది లింగపల్లి. ఐఎమ్ డూయింగ్ మై బిజినెస్ ప్రొఫెషన్. ఐ హ్యావ్ 2 children. One is girl, another is boy. My daughter is doing a job in Capgemini. Another, my son is doing 10th class now. She is studying in 10th class now. మేడం పేరు చెప్పాలి కదా. మేడం పేరు My wife name is Maheshwari. She is doing as a housewife. She is well-known person. That's all. ఇంకా ఇంకెవరెవరు ఉన్నారు? ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. నేను తెలుసా ఇటు సైడ్ నుంచి ఎవరు కూడా చేతులు ఎత్తండి. అన్నట్టు సో మర్చిపోయింటారు, ఎందుకంటే చాలా చేంజింగ్స్ జరిగినాయి. ముందుగా బట్టలు పొట్టలు అపియరెన్స్, పర్ఫార్మెన్స్, బాడీలో కూడా చేంజింగ్స్ అనేవి జరిగినాయి. అప్పుడు చాలా ఏజ్ ఉన్నది. సరే, ఓకే, రైట్. నా పేరు గోలి ప్రకాష్, నేను మూడపల్లి. నేను మూడపల్లి నుండి వస్తుండే. నాతో పాటు శ్రీహరి, కరుణాకరు, ఈ అశోక్, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. మనోహర్ కూడా తెలుసు. సో మా వైఫ్ పేరు జ్యోతి. నాకు 2 పిల్లలు, 2 కొడుకులు. సో వాళ్ళు నా ప్రజెంట్ ఇంటర్మీడియట్ చిన్నవాళ్ళే. నేను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ అకాడమీలో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను సిరిసిల్లలో. సో 22 years నుంచి నేను అక్కడే పనిచేస్తున్నాను. హైదరాబాద్ ఐటెక్స్లో చేసిన, అక్కడ నుండి ప్రజెంట్ సిరిసిల్లలో నేను చేస్తున్నాను. సో అయితే మా గురువులందరూ వచ్చారు. గురువులందరిలో చాలామందికి ఏంటంటే నేను కూడా అప్పుడు కొంచెం సైలెన్స్గానే ఉండేవాడిని. అందరికీ అంత పరిచయం లేదు. వెంకటరెడ్డి, వీరారెడ్డి వాళ్ళు బాగా టచ్లో ఉండే మాకు అప్పుడు చదువుకున్నప్పుడు. వరుసగా సీరియల్ నెంబరు వెంకటరెడ్డిది, వీరారెడ్డి మా ఉంటుండే అప్పుడు. తర్వాత వీరారెడ్డి వాళ్ళ చెల్లె శ్యామల ఉంటుండే. అని వాళ్ళిద్దరు అన్న చెల్లెలు ఇద్దరు వచ్చేవాళ్ళు. సో అప్పుడు భయపడుకుంటూనే చదవాలి. మనోహర్ ఉంటుండే. మనోహర్ కూడా సైలెన్స్గా ఉంటుండే. మేమంతా ఈ సైలెన్స్ ఉండే వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఉంటుండే. ఇక్కడ పోతే ఆ వేణు, లింగంపేటలో వేణు ఉన్నాడు కదా, మా దాంట్లో మ్యాథ్స్ ఇక అని ఏంటి రామానుజమా ఆ టైప్లో అట్లా ఉంటుండే. మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ ఆయన. మేమంతా బతిలాడే వాళ్ళం, మ్యాథ్స్ చెప్పమని, మ్యాథ్స్ చూపించమని ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇట్లాంటి అన్నీ జరిగి ఇక్కడికి వచ్చాను. ఇంకొకటి నా స్టడీ, నేను చదివిన స్టడీ చెప్పలేను నేను. సో నేను ఇంటర్ వేములవాడలో చేసి తర్వాత డిగ్రీ సిద్దిపేటలో చదివి ఉస్మానియాలో పీజీ చేసిన తర్వాత నేను ఒక డిప్లొమా చేసుకున్నాను నేను సివిల్ ఇంజనీరింగ్. దాంతో నాకు ఇట్లా దొరికింది. సో ఆ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడే వాళ్ళు మరి ఎక్కువ మాట్లాడాలనుకున్నాను.
థ్యాంక్ యూ గోలి ప్రకాష్ గారు. ఇంకా అమ్మ నాన్న నేను 7th అయిపోగానే చదవద్దు వ్యవసాయం చేయమని చెప్పేవాళ్ళు. ఆ ఇంట్లో ఇక వ్యవసాయం చేయమని చెప్పాలంటే ఇంట్లో ఏం చేద్దాం, ఇంట్లో గిన్నెలు ఎత్తేసుడు, తలుపులు ఎత్తేసుడు, ఏం పని చేయకపోడు, ఇవన్నీ చేసి వచ్చినప్పుడు ఎవరు కూడా అందరు చేసిన వాళ్ళే కానీ సిగ్గుపడుతున్నారు చెప్పడానికి. అట్లా లేకపోతే మన అవ్వలు అప్పుడు ఊరుకున్నారు ఆ యేసుడైనా సాయంత్రం అట్లా ఉండే ఇల్లుడు వాళ్ళే అట్లుంటే చివరికి ఇక ఊర్లో వాళ్ళందరూ చెప్తే పిల్లగాడు బాగా చదువుతుండు, నేను చదివియాలి, కొంచెం పాస్ అయిన వాళ్ళని తీసుకెళ్ళి ఆ 8th క్లాస్ ఎక్కడ చంద్రుతులో వేసిన్నాను, చంద్రుతులో పడేసారు అక్కడ. ఆ చంద్రుతులు చదువుకునేటప్పుడు రోజు మార్నింగ్ 6 గంటలకు లేచి బాక్స్ పెట్టుకొని భగవంత్ దాస్ సార్ ఉండే సమస్య సార్ వాళ్ళకి తెలిసింటారు, భగవంత్ సార్ ఉండే అక్కడ చంద్రుతులు బాక్స్ పెట్టుకొని 6 గంటలకు లేచి నడిచిపోయి 6 కిలోమీటర్లు అక్కడికి. అప్పుడు బస్సు లేదు, బస్ టికెట్ కూడా నాకు 65 పైసలు బస్ టికెట్, ప్రైవేట్ బస్సు నడుపుతుంది. ఆ నడుచుకుంటూ పోయి ఒక 1 year అక్కడ 8th క్లాస్ చదివిన. 8th క్లాస్ కంప్లీట్ అయిపోగానే మరి ఇక్కడ అమ్మాయిపేటలో సీట్, అప్పుడు అమ్మాయిపేటలో సీట్ లేదు. అయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 9th వచ్చేసి అమ్మాయిపేటకి వచ్చేసిన. ఆ అమ్మాయిపేటకి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఒక సైకిల్ కొనిచ్చారు. అంతకుముందు శ్రీహారి అని 3వ పిల్ల అతనే ఉండే శ్రీహారి అని, గుడ్ల శ్రీహారి, అతను సైకిల్ మీద వచ్చేవాళ్ళు ఇద్దరు. ఆ అమ్మాయిపేట బండగడ జారిపడి ఆ మట్టి అంటే ఆ నిక్కర్లకు మట్టి అంటే వాగులు నక్క వాగులు కడుక్కొని వచ్చేటోళ్ళు మాట్లాడారు. సో అయితే నేను 8th క్లాసు జాయిన్ అవ్వడానికి అమ్మాయిపేటకి వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఫస్ట్ 7th అయిపోగానే లేట్గా, అప్పటికి స్కూల్ చాలా అయిపోయింది అప్పుడు. అయితే వచ్చినప్పుడు విద్యా కమిటీ ఉండే, నారాయణ రెడ్డి సార్ ఉండేవాళ్ళు, విద్యా కమిటీ ఉండే. అయితే మా నాన్న అన్ఎడ్యుకేటెడ్, ఆయనకు చదువు రాదు, మా అమ్మ కూడా అన్ఎడ్యుకేటెడ్, చదువు రాదు. అయితే మా పెద్ద నాన్న ఉండే గోలి వెంకటయ్య. అయితే మా అక్క ఉంటుంది అమ్మాయిపేట కొమరెడ్డి వాళ్ళు, కొమరెడ్డి అన్నమ్మ వాళ్ళు మా బావ. అయితే మా పెద్ద నాన్న ఉండే, ఆయన కొంచెం చదువుకున్న ఆయనే, కొంచెం తెలిసేది అప్పుడు నా లెక్క. అయితే నాకు సీటు అమ్మాయిపేటలో కోసం లాస్ట్ చివరిలో మరి మా నాన్న చెప్తే మా నాన్న పేరానికి చెప్పి పంపించున్నాను సీట్ జాయిన్ అవ్వడానికి. అయితే జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ విద్యా కమిటీ వారు సీట్లు అయిపోయినాయని చెప్పేవారు. నువ్వు లాస్ట్లో వచ్చినాయి, సీట్లు అన్నీ అయిపోయినాయి. అప్పుడు కూడా ఏదో డొనేషన్ వసూలు చేసి వాళ్ళ బెంచ్లు కుర్చీలు అవన్నీ పెట్టి నడిపించేవాళ్ళు. సీట్లు అయిపోయినాయని చెప్పారు. నాకంతా తెలియదు, మా అమ్మ నాన్న రాలేరు, మా పెద్ద నాన్న తీసుకొని నచ్చింది. సీట్లు అయిపోయినాయంటే మా పెద్ద నాన్న ఏం చేసిందంటే అప్పుడు మావాడు ఒక కుర్చీ తెచ్చుకుంటాడని చెప్పి, సీట్ అంటే కుర్చీ. అయితే సీట్లు అయిపోయిందంటే మా పెద్ద మావాడు ఒక కుర్చీ తెచ్చుకుంటాడు సార్ అని చెప్పి. అసలు నాకు కూడా అర్థం కాలేదు కుర్చీ తెచ్చుకుంటాడండి. నాకు కూడా ఇప్పుడు అనుకుంటే నాకు నవ్వు వస్తుంది అన్నట్టు. అంటే మా పెద్దనాన్న తెలిసి, ఆయన బాగా తెలిసిన ఆయన తీసుకుని వస్తే అర్థం కాదు, ఎవరికి నవ్వు రావట్లేదు. అంటే ప్రత్యేక కుర్చీ తెచ్చుకొని కూర్చుంటాడు. అంటే అక్కడ యాక్చువల్గా సీట్లు అయిపోయినాయంటే ఆ తరగతి క్లాస్లో ఎంత కెపాసిటీ ఉందో అది నిండిపోయింది అన్నట్టు అక్కడ అర్థం. ఆ విధంగా అప్పుడు ఒక సంఘటన జరిగింది అన్నట్టు. దాంతో నేను చదువుకి వెళ్ళాను సీట్లు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే చాలా మంది తెలియదు. తర్వాత సీట్లు అంటే ఇవి అని అందరికి కుర్చీలు ఎందుకు ఉండే బాబు, క్లాస్ అంతా పెద్దగా ఉంటుంది, ఎంతమంది కూర్చోవచ్చు, సీట్లు లేవంటారు ఏంది ఇది అనుకునేటోళ్ళం అందరం. అప్పుడు తెలియదు సాధారణంగా ఎవరికి. ఇంకా కమాన్ ప్రభాకర్ గారు, మీరే ఇంకా రండి. ఎవరుంటే బాగా నువ్వు రా. ప్రకాష్ చూడు ఎంత మంచిగా మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ గర్ల్స్ చేతులకు మైకి పోతే మనకు రాదు, మరి మీ ఇష్టం, వాళ్ళు బాగా మాట్లాడతారు. ఆ లోపల మీరు రావాలి, మన అవకాశం రాదు. రండి ప్రభాకర్, ఏమో నిన్ను పక్కన చేసుకోవడానికి రోజు మాట్లాడేవాడు మన ఇద్దరం. 10th అయితే నేను లేను, 9th అయితే డిస్కంటిన్యూ అనేది. నేను మిత్రుడు చంద్ర ఇద్దరం ఇదే బ్యాచ్తోనే 10th ప్రైవేట్ రాశాను. నన్నైతే గ్రూప్లో యాడ్ చేయలేదు ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు, తర్వాత నేనే యాడ్ అయిపోయాను అందులోకి. అయినా కానీ నేను కూడా అందరికంటే మీకే యాక్టివ్ ఉన్నాను గ్రూప్లో, మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. నా పేరు ఆల్రెడీ మా మిస్సెస్ పేరు సుజాత. అందరు ఇక్కడ ఇద్దరు ముందుకి పరిచయము. తను 2 పిల్లలు, ఒక పాప ఆల్రెడీ మ్యారీడ్, పెళ్ళి అయిపోయింది. తనకు ఒక బాబు 4 months. బాబు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ కోసం వెయిటింగ్లో ఉన్నాడు. తాతనైనా తెలిసి నేను తాత అయిపోయాను ఆల్రెడీ. ఇంకా అందరికన్నా చాలా మంది ఉన్న తాత అయిన వాళ్ళు ఇంకున్నారు కాని వాళ్ళు. తాతలు ఇప్పుడైతే ఈ ప్రోగ్రామ్కి కండక్ట్ చేయడానికి మేము ఇద్దరం ఉన్నాము.
కానీ వీళ్ళందరినీ గెదర్ చేయడానికి చాలా కష్టపడ్డాం మేమైతే. ఎంత కష్టం కూడా మాకు తెలిసి రైతులు తెలుసు. ఎడ్ల బండి మీద పోతుంటే ఎట్లా నడపతే ముడిగట్టం పొడుస్తాం కదా, వీళ్ళు కూడా అట్లానే పొడవాల్సి వచ్చింది అందరికీ. అట్లా చేస్తే వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు అందరూ. వచ్చిన అందరికీ ధన్యవాదాలు, వచ్చిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ ప్రభాకర్, బాగా కోఆపరేట్ చేసి నాకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి. యాక్చువల్గా మన 75 years అప్పుడు గ్రూప్ కావడానికి కష్టం అని చెప్పాలి. నిజంగా అదే బీజం, ఫస్ట్ బీజం మన గ్రూప్ కావడం. అది బాగా రిస్క్ చేసినప్పుడు అన్న ఒక్కొక్కరు ఫోన్లు చేసుకుంటూ మరీ కాల్ చేసి రమ్మన్నాడు. ఆ గ్రూప్ ఇవ్వాలి సక్సెస్ కావడానికి మాత్రం సరే నేను నాతో పాటు నాకు 100 కాదు 200% సహకారం అందించింది మన ప్రభాకర్ హైదరాబాద్, నేను కరీంనగర్. ఇక మా ట్రావెల్ అంతా ఫోన్ రాత్రి 10 అయిందంటే రోజు 2 గంటలు తింటుంటే ఇక ఇదెట్లా అదెట్లా ఇదేంది అదేంది అని. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్. థ్యాంక్ యూ. ఇంకా ముందుగా గురువులకు పాదాభివందనాలు. మరియు ఈ ప్రోగ్రాంకు ఎంతో కష్టపడి అమరు మరియు ప్రభాకర్ ఎంతో కష్టపడి ఈ గ్రూప్ను యాడ్ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. మాది హనుమాన్పేట, మా పేరు టి ఎల్లయ్య, మా భార్య పేరు నాగవ్వ. నాకు 3 పిల్లలు, మొదట బిడ్డ, తర్వాత 2 కవల పిల్లలు. వారికి మా బిడ్డకు ఆల్రెడీ పెళ్ళయింది, వారికి పిల్లలు, కొడుకులకు కూడా పెళ్ళయింది, వారికి కూడా పిల్లలు. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. హలో నా పేరు గుమ్మడి శ్రీనివాస్, మరి మామిడిపల్లి. నా యొక్క భాగ్య, నాకు కొడుకు బిడ్డ. కొడుకు పెళ్ళైంది, బిడ్డ డిగ్రీ చేస్తుంది. ముందు కొడుకు పిల్లలు వెళ్ళవుతుంది. సరే ఆఫీస్ థ్యాంక్ యూ. ఏదో గురిగి. నమస్కారం అండి. హాయ్, నా పేరు హిమబిందు. నేను ఫస్ట్ నుంచి 9th క్లాస్ సిద్దిపేటలో చదివాను. 10th మాత్రం సిద్దిపేటలో చేశాను. తర్వాత ఇంటర్ సిద్దిపేటలో చేశాను. మా వాడి పేరు వాసు, మాకు గోల్డ్ బిజినెస్. నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు సాఫ్ట్వేర్, చిన్న అబ్బాయి డాక్టర్, వరంగల్లో పీజీ చేస్తున్నాడు. పెద్ద అబ్బాయికి ఈ మధ్య మ్యారేజ్ చేశాను, తను కూడా డాక్టర్ కూడా. అంతే అండి. థ్యాంక్ యూ హిమబిందు గారు. అందరికీ శుభోదయం. ముందున్న గురువులకు, నాతోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రూప్ క్రియేట్ చేసి అమర్ కానీ, కరుణాకర్, అశోకులు అందరు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అసలు హనుమాన్పేటలో 75వ వసంతోత్సవాలు కార్యక్రమాన్ని పెట్టినాక మనందరం అక్కడ కలవడం, దాని ద్వారా ఇక్కడ మనం గెట్ టుగెదర్ పెట్టుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఎవరి పనులలో వారు బిజీ లైఫ్లో ఈ ఒక్కరోజు అందరం కలుసుకొని చాలా సంతోషంగా గడిపే అవకాశం వచ్చింది. నా పేరు విజయ మల్లారం. ఇప్పుడు కాస్త పన్నాల విజయ లక్ష్మారెడ్డి, మామిడిపల్లి. నాకు 2 బాబులు. పెద్ద బాబు బిజినెస్ చేస్తారు, పెళ్ళి అయింది, వాళ్ళకు పాప బాబు. చిన్న కొడుకు సాఫ్ట్వేర్, హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళకు ఒక పాప. ఎందుకంటే ఎన్నో విషయాలు నేను ఒకటే సంవత్సరం చదివిన హనుమాన్పేటలో. ఎక్కువ అంతా నాకు జ్ఞాపకాలు అనేవి ఎక్కువ ఏమి ఉంటాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి 10th దాకా చదివిన వాళ్ళకు బాగా ఉంటాయి. నేను 7వ తరగతి దాకా మల్లారంలో చదివిన, 1 సంవత్సరం హనుమాన్పేటలో చదివిన. మా
అమరు, వెంకటరెడ్డి, అశోక్ వీళ్ళందరూ చాలామంది మేము పాటలలో కానీ ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో కానీ ఎక్కువ పోటీ పడేవాళ్ళం. నువ్వు చెప్పంటే నువ్వు చెప్పని ఎవరో ఒకరు చెప్పేవాళ్ళం. మనం అందరం ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మా కొడుకు అమ్మగారు అన్నారు, పిన్ని నువ్వు సర్పంచ్ అయినా ఎందుకు చెప్పలేదు స్టేజ్ మీద, చెప్పేది ఉండే అని అన్నారు. దాదాపు అన్ని ఊర్లలో నా గురించి తెలుసు, అంత చెప్పుకున్నాడు నాకు అవసరం లేదు అని అనుకున్నా. మీరందరూ కొంతమంది జాబ్ చేస్తున్నారు, కొంతమంది విదేశాలకు వెళ్ళిండ్రు, రకరకాలుగా ఉన్నారు. నేను ఎక్కువ చదువుకోలేకపోయినా నాకు ఒక సర్పంచ్ అనే పదవి వచ్చి ఒక 5 సంవత్సరాలు మా గ్రామానికి సేవ చేయడం నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. మా భర్త కూడా మాకు బాగా సపోర్ట్గా ఉండేవారు. ఇప్పుడు కూడా స్కూల్ అంటే మా ఆయనకు బాగా పిచ్చి. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళకు ప్రైజులు కొనివ్వడం కానీ, ఆటపాటలకు ప్రైజులు కొనిచ్చి కొంచెం డబ్బు సహకరించడం అన్నీ ఆయనకు అలవాటే. దాంతోపాటు 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఒక 10 సంవత్సరాల నుంచి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకు వెండి సిల్వర్ను బహుమతిగా ఇస్తున్నాము. ఇప్పటికి కూడా అంటే మేము ఎక్కువ చదువుకోలేదు, మధ్యతరగతి కుటుంబాలలో ఉంటున్నాము. మాకు అప్పుడు తల్లిదండ్రులు చదువుపియాలి, వీళ్ళు ఉన్నత స్థాయిలకు స్థానాలకు వెళ్ళిపియాలి వీళ్ళని అనేది మన తల్లిదండ్రులకు అప్పుడంతా తెలియదు. ఇప్పుడు మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, ఉన్నత స్థాయిలోకి ఎదగాలనేది మనకు ఉంటుంది. ఈ జనరేషన్లో అందరం ఒక్క తీరు ఉండము, ఎందుకంటే ఎవరి ఆలోచనలు వాళ్ళే. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు విద్యార్థులకు, ఎందుకంటే ఇప్పుడు మనం నానమ్మలం తాతమ్మలం కాదు, ఈరోజు ఇక్కడికి వచ్చినాం కాబట్టి విద్యార్థులమే. That's spirit. Thank you, Vinny. పెద్దనే ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్, చిన్ననే కూడా సాఫ్ట్వేర్, పెద్దనే పెండ్రైంది. ఒక అమ్మాయి. నేను ఇంటర్ డిస్కంటిన్యూ 10th దాకా హనుమాన్పేటలో చదివాను. ఫస్ట్ ఇయర్ వెన్నవాడలో చేశాను. మాకు ఇంగ్లీష్ టీచరు సత్యనారాయణ బాగా నేర్పించేవాళ్ళు. 7th బాగా చెప్పిండు. వేణు, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళతో నాకు పోటీ ఉండేది. కానీ వాళ్ళని ఒక్కొక్కసారి అందుతుంది, ఒక్కొక్కసారి ఏమో అందుకోలేకపోతుంది. మీనా కూడా ఆమెకు నాకు పోటీ ఉండే అమ్మాయిలలో. ఒకదాన్నే పాస్ అయిన అమ్మాయిలలో. ఎవరు కలవలేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు వీళ్ళందరినీ కలుసుకోవడం వల్ల. ప్రభాకర్ అమలు చేయడం వల్ల ఈ గ్రోత్ బాగా డెవలప్ అయింది. అందరూ కలుసుకోగలరు. థ్యాంక్స్ ప్రభాకర్. అమెరికాలో ఉంటారు. నాకు ఇద్దరు మల్లారాను, నేను అమ్మ. ఈ అవకాశం ఇచ్చిన ప్రభాకర్, అమరు, విద్యార్థులకు నమస్కారం. తల్లిదండ్రులకి, గురువు గారికి, నా ఊళ్ళోనే ఇచ్చింది. మా భర్త పేరు పరిష్కారం, నా పేరు రేణుక. నాకు 3 కొడుకులు, 2 లండన్ వేరు, ఒక చిన్న అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకు రెడీ ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమే టెన్షన్ ఉంది. వీళ్ళందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నది. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. నేను వెన్నవాడల అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అంగన్వాడీ అధ్యక్షురాలుగా 9 సంవత్సరాలు చేసింది.
कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवै सदा पूजिता या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवै सदा पूजिता सा मां पादो सा मां पादो सरस्वती भगवती निःशेषजाड्यापः या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा माणिक्यवीणामुपलालयन्ति मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्र नीलद्युति कोमलाङ्गी मातङ्ग నా ఉద్యోగ జీవితంలో హనుమాన్పేట స్వర్ణయుగం. ఎందుకంటే నా ఉద్యోగం కాలంలో 1982లో ఉద్యోగం ప్రారంభమైంది. 84లో హనుమాన్పేటకు వచ్చాను నేను. 84 to 94 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి ఉద్యోగ జీవితం. అది ఒక రకంగా స్వర్ణయుగం చెప్పుకోవచ్చు. అప్పుడే ఉద్యోగం ప్రారంభం కాబట్టి మొదట్లో బోర్డు ప్రారంభం పెట్టుకోవచ్చు. అంత పిల్లలు పెద్ద శైలి ఉండేవాళ్ళు కదా, నాకు భయం అనిపిస్తుండే అసలు. కాకపోతే అసలు నాకు కూడా తర్వాత చాలా తృప్తి అనిపించింది. మంచి క్రమశిక్షణ పిల్లలు, అద్భుతమైనటువంటి వ్యవస్థ. గౌరవ నారాయణరెడ్డి గారి ఏరియా ఎక్కడ పోయినా నేను చెప్పుకునే వాళ్ళం అన్నట్టు. హనుమాన్పేట అనగానే సినారా గారి గుర్తుకొస్తారు, ఎవరికైనా గుర్తుకొస్తారు. వేరే ఎక్కడికి పోయినా కూడా అదొక మన గర్వకారణం. అట్లా ఆ రకంగా మంచి నాయకత్వం ఉన్నటువంటి గ్రామం. అది చాలా తృప్తి అనిపించింది. అంతేకాకుండా నేను మ్యాథ్స్ టీచర్ కాబట్టి మ్యాథ్స్లో చెప్పుకుందాం. జమ, తీసివేత, గుణకారం, భాగాహారం ఉంటాయి. మనం మిత్రులను జమ చేసుకోవాలి, శత్రువులను తీసేసుకోవాలి, సంతోషాలు గుణింపబడాలి, బాధలు భాగింపబడాలి, తక్కువ కావాలని. అదే జీవితం, అదే గణితం. థ్యాంక్ యూ. మళ్ళీ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకునే విధంగా అందరూ ఒక్కచోట చేరి ఒకరికొకరు మన అనుభవాలను, మన జ్ఞాపకాలను పంచుకునేట్టుగా చేసినటువంటి ఈ నిర్వాహకులందరికీ, వారితో పాటు చేసినటువంటి మొత్తం విద్యార్థులు, పూర్వపు విద్యార్థులందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు. దాదాపు 35 సంవత్సరాల పూర్వం మనం కలిసి ఉన్నాం.
35 years అవుతుంది. అంటే ఈ 30 సంవత్సరాల కూడా ఎవరు ఎక్కడ ఏ రకంగా ఏ విధంగా సెటిల్ అయినారు అనేటువంటి విషయాన్ని ఎవరికి ఇప్పటివరకు లేదు. ఆ అనుభవాలు ఇక్కడ పంచుకుంటున్నాం మనం. అంటే ఏంటి, రిలేషన్షిప్ డెవలప్మెంట్లో ఇది ఒక ముఖ్యమైన భాగం. ఇది మన విద్యా వ్యవస్థలో పట్నే, స్కూల్ వ్యవస్థలో పట్నే ఉంటుంది. ఎక్కడ కూడా ఈ వ్యవస్థ ఉండదు. ఒకే గదిలో ఇంతమంది కూర్చొని మనం చదువుకున్నటువంటి జ్ఞాపకాలను ఎవరు వేసుకోవడం, స్నేహితులను, ఉపాధ్యాయులను అందరినీ కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవడం, ఇటువంటి అపురూపమైనటువంటి కొన్ని విషయాలు మాత్రం ఎవరికి ఎక్కడ సాధ్యం కాదు. అందులో ముఖ్యంగా ఇది మా ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యం. ఇది మా ఉపాధ్యాయులకు మాత్రమే గర్వకారణంగా చేసుకోవచ్చు. వేరే ఏ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఈ రకమైనటువంటి గౌరవం మర్యాద దక్కదు. మేము 35 ఏళ్ళ కింద ఏం చెప్పినాం అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఏదో పుస్తకం మీకు బోధించినందుకు ఈనాటి వరకు గుర్తించుకొని గౌరవిస్తుంది. అదే ఒక వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తికి ఇటువంటి గౌరవం దక్కదు. దట్ ఇస్ ద ప్రౌడ్ అంటే టీచర్ జాబ్. దానికి మేము మాకు ఇది వరంగా భావించి, ఈ వృత్తిని వరంగా భావించి దానిలో పూర్తిగా లీనమై ఈ రకంగా మేము ఇప్పటికి కూడా ఆస్వాదిస్తున్నాం. మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళంటే వయస్సు ఎత్తుంటుంది. మీరు నా అనువాదిపేటలో ఉద్యోగంలో ప్రవేశం 25/8/1980లో అనువాదిపేటలో మొదటి నా జీవితానికి మలుపు. అక్కడనే నా యొక్క జీవితం ప్రారంభమైంది. నాకు ఉద్యోగం వచ్చింది. డాక్టర్ సేనారెడ్డి గ్రామంలో కూడా నాకు మీరు ఎక్కడ కోరుకుంటారు అంటే ఎక్కడ కాలం సార్ అంటే అమ్మాయిపేట కాలం అంటే అమ్మాయిపేట అప్పుడు నాకు తెలియదు అమ్మాయిపేట అనేది తెలియదు. అప్పుడు నాకు ఏదో మా సిరిసిల్ల రూట్ ఉంటుంది కదా అని నేను అనుకున్నాను. కానీ నేను వచ్చినటువంటి ఒక సమయంలో చాలా అంటే దేవుడా బస్టాండ్ నుంచి అమ్మాయిపేటకి రావాలంటే మాకు నానా అవస్థలు, ఎంతో అవస్థలు పడ్డాను. అంటే నా ఒక జీవితానికే అనువాదిపేట అంటే నేను తుది శ్వాస విడిచే వాళ్ళకు కూడా అనువాదిపేట విద్యార్థులను 25/8/80 నుండి ఇప్పుడు మీరు అందరూ ఆహ్వానించినందుకు 45 సంవత్సరాల సమయం గడిచింది. నాకు దాదాపు 69 సంవత్సరాలు ఉంటాయి. ఏది అంటే 40 సంవత్సరాలకు మళ్ళీ మీ అందరినీ చూడడానికి నాకు మీరు ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు మీ విలేజ్ గ్రామస్తులకు కానీ అందరికీ కూడా పేరు మళ్ళీ నాకు ఇక్కడనే ఉద్యోగం ప్రారంభమైంది, ఇక్కడనే మ్యారేజ్ అయింది, ఇక్కడనే నాకు 2 పిల్లలు కూడా జన్మించారు. అనుకోకుండా 7 సంవత్సరాల తర్వాత నేను చిగురుమాడికి బదిలీపై వెళ్ళడం జరిగింది. చిగురుమాడి నుండి మళ్ళీ నేను కాన్సంట్రేట్కి వెళ్ళడం జరిగింది. తర్వాత ముస్లాపూర్లో 10 years చేసిన తర్వాత హౌసింగ్ బోర్డు కుమ్మరివాడి కరీంనగర్లో 10 years చేసిన చివరికి రామనగర్లో నేను పదవి విరమణ 2014 30 సెప్టెంబర్ నాడు పదవి విరమణ తీసుకున్నాను. నేను రిటైర్డ్ అయ్యి కూడా 11 years. అంటే నేను మరి 1985 బ్యాచ్లో బాబు నాకు ఫోన్ చేసి సార్ మీరు తప్పకుండా రావాలంటే మరి 85 లేము కదా అంటే ఏం లేదు సార్ మీకు రావాలి తప్పకుండా రావాలంటే ఆ బాబు రోజు నాకు ఫోన్ చేసిండు. మరి కూడా ఉన్నతమైనటువంటి యొక్క మీరు అందరూ అంటే అప్పుడు విద్యార్థులు, మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు ఇద్దరు, మీకు కూడా మీకు మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మీరు మీ పిల్లలకు ఎడ్యుకేషన్ మంచిగా చదివించుకుంటూ మంచి ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగాలకు మీరు ప్రోత్సహించాలని. అప్పుడు అంటే మరి మా ఫాదర్స్ వాళ్ళందరూ మాకు వాళ్ళకు కూడా ఏం తెలియదు ఎడ్యుకేషన్ గురించి, మాకు కూడా తెలియదు. మేము కూడా మా పిల్లల గురించి కూడా మేము సపోర్ట్ సాయిరాం. ఈరోజు మళ్ళీ మనం అందరం నడుచుకున్నాం. 75 వసంతాల్లో అందరం నడుచుకున్నాం. సాధక బాధగా చెప్పుకున్నాం.
మళ్ళీ నేను ఈ 88-89లో మళ్ళీ మీరు పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేస్తారని అనుకోలేదు, కానీ భాగ్యం కలిగింది. మరి మహిళల యొక్క మన పూర్ణాల అమ్మవారు రాజరాజేశ్వరిదేవి లక్ష్మీ వారు కటాయించడం జరిగింది ఆదివారం రోజు. అందుకని ఆ అమ్మవారు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా నా యొక్క మిత్రులను విద్యార్థులను ఒకసారి కలవాలి అనేటువంటి ఒక ఆమె బోనాల అమ్మ నాకు ఆజ్ఞించింది కాబట్టి ఈరోజు నిజంగా మరి అమ్మవారు గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, వరలక్ష్మి, మరి భద్రకాళి, విజయని, మహంకాళి, జగదాంబ, లలితాంబ, జోగులాంబ, ఇందరు అమ్మ మరి ఆమె ఈరోజు ఆ బోనాలు జరుగుతుంటే నిజంగా ఎంత ఆనందం అనిపిస్తుందంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది ఆఖరి వారం మరి ఈ యొక్క ఈ నెలలో మరి వారంలో ఆదివారం ఆఖరి రోజు ఈ బోనాలు చాలా వైభవంగా జరుగుతుంది. మనం కూడా ఆ పండుగ సందర్భంగానే మనం కూడా ఈరోజు అందరూ కలియకలో నిజంగా చాలా సంతోషం. ఇంతకనో మనకి ఇంకేం కావాలి? మరి హనుమాన్పేట చెప్పాలంటే మీకు చాలా టైం తీసుకుంటుంది. దయచేసి మన మిత్రులు మీరందరూ కూడా నాకు సహకరించాలి. ఎందుకంటే హనుమాన్పేట నాకు అన్నపూర్ణ లాంటిది. ఎందరో పేపర్లలో నా శిష్యులు విలేకరులు రాసి ఉన్నారు. అన్నీ కూడా ఇటు చూసినా ఇప్పుడు నా ఇంట్లో హనుమాన్పేటయే అన్ని సన్మాన పత్రాలు అవన్నీ కనబడుతుంటాయి. అవన్నీ ఫోటోలే కనబడతాయి. ఎందుకంటే 18 సంవత్సరాల యొక్క కలయిక. మరి ఈరోజు మా మిత్రులు కిషన్ గారు, మరి రాజేంద్ర సారు, రాజేశ్వర సారు, సార్ సత్యనారాయణ గారు, ప్రసాద్ స్వామి గారు, దీంట్లో మరొక మిత్రులు దేవేంద్రన్ గారు లేరు. అదే నాకు కొద్దిగా లోపం ఉన్నది. వారు ఉన్నట్లయితే ఇంకా ఈ స్టేజ్ చాలా నిండుగా ఉండేది, బాగా ఉండేది. మరి వారు ఏదో హైదరాబాద్లో ఉండడం జరిగింది. మిత్రులు చాలామంది వరకు మీరు కృషి చేశారు. మరి ప్రభాకర్ గారు, మరి నా మిత్రులు చాలా వరకు వీళ్ళు ఎంతో కష్టపడి, ఇది మామూలు విషయం కాదు, ఎంతో కష్టపడితే కానీ ఈ సమావేశం ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరికీ ఒక రిజిస్టర్ చూడాలి. అప్పటి వాళ్ళ యొక్క మిత్రులది, వాళ్ళ అడ్రస్సులు, వాళ్ళ సెల్ ఫోన్లు అన్నీ కూడా చూడాలి. మనం ఒక్క పని చేయాలంటే ఇంట్లో మనకి ఎంతో అవుతుంది. ఏమండి ఇంకా ఇంట్లో మీరు ఎంత చదవండి, ఇంకా రాలేదేంటి, ఏం చేశారు అని మన గృహలక్ష్మి కోపానికి వస్తుంది. మరి అటువంటిది వారు ఇంతకాలం నాకు మీ అందరి యొక్క సేకరించడం చాలా గొప్ప ప్రసిద్ధమైనటువంటి మంచి గ్రామము. మాకు మంచి పేరు వచ్చింది. నాకు మరి ఇంకా కూడా చెప్పాలి బాగా ఉన్నది. అని సమయం మా మిత్రులు మాట్లాడే ఉన్నది కాబట్టి మరి అది కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ఏంటంటే చదువు నేను మన పూర్వకాలంలో చదువు చాలా తెలియదు. కాబట్టి నా ఉద్దేశం ఒకటి, ప్రాక్టీస్ సభ్యత, సంస్కారం. సంస్కారం లేదు మనం ఏ పని చేయలేము. సంస్కారం ఇంపార్టెంట్. కాబట్టి నాకు మంచి మనకి అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికీ, అమ్మవారికి, రాజరాజేశ్వరికి, మీ అందరికీ ఉన్నప్పటికీ నాకు ఉన్న సోదరులకు, మరియు విద్యార్థులకు, మరి ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులకు, మరి ఫోటోగ్రాఫర్లు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, పాదాలు, వందనాలు తెలియజేస్తూ నాకు అవకాశం చెప్తాను. అందరూ కూడా సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైలారం, లింగంపల్లి, అమ్మాయిపేట, ఆవుపల్లి మరియు కొత్తపేట ఇన్ని వీళ్ళ నుంచి విద్యార్థులు వచ్చేసరికి అకామిడేషన్ సరిపోకుండా చాలా కష్టమైందండి. బయట కూర్చుంటుంది కృష్ణారెడ్డి విద్యాభ్యాసం చేసేవాళ్ళు.
చాలా కష్టంగా విద్యాభ్యాసం చేయడం జరిగింది. అప్పుడు శ్రమసార్ అన్నట్టు సమయం విద్యార్థులను ఎంత కష్టం ఉన్నా కానీ ఇష్టంగా చదువు చెప్పి వాళ్ళని తీర్చిదిద్దడం జరిగింది. గ్రౌండ్ లేదు, నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, వ్యాయామం టీచర్గా ఫస్ట్గా వచ్చాను. ముంగట ఉన్న గ్రౌండ్ మాత్రమే అలానే ఖోఖో కబడ్డీ ఆడించేవాళ్ళం. వేరే గేమ్స్ ఆడాలంటే షార్ట్ పుట్ కానీ జాలింగ్ కానీ వేరే ఏమైనా కూడా అవకాశం లేకుండే. అప్పుడు కొత్తపడి ఇప్పుడు అయ్యేదాకా కూడా గ్రౌండ్ లేకుండే, చాలా కష్టంగా ఉంది. దాదాపు నేను అక్కడ 12 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఫస్ట్ అపాయింట్మెంట్ నుంచి 12 years దాకా నేను ఈ విద్యతో పాటు ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసేవాడిని. పిల్లలందరికీ ఇంజక్షన్లు జ్వరాలు వస్తే ఊళ్ళకే ఉంటుంది. పిల్లలకు నాకు అందరికీ పిల్లలు చిన్నపిల్లలు హనుమాన్పేట ఊళ్ళకే తీసుకొని ఉండి వైద్యంతో సహా విద్య కూడా అందించేవాడిని. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి పూణేలు ఉంటారు, అల్లూరు సాఫ్ట్వేర్, 2 ఫ్రెండ్స్ అన్నాల పిల్లలు, రాము లక్ష్మణ్. రాము అమెరికాలో ఉంటాడు, టెంపుల్లో దేవాలయంలో పూజారి. శ్యాము ఏఎస్ఐ హైదరాబాద్లో ఉంటాడు, కోర్టులో పనిచేస్తాడు. నేను కరీంనగర్లో ఉంటాను. రిటైర్ అయితే 5 సంవత్సరాలు అవుతుంది. 2015లో రిటైర్ అయ్యాను. ఫస్ట్ హనుమాన్పేట, సెకండ్ విలాసాగర్, థర్డ్ గాల్పల్లి, ఫోర్త్ ఈ గొల్లపల్లి ఇక్కడ పనిచేయడం జరిగింది. మీరు ఇంత శ్రమపడి ఇంత ఏజ్లో తాతయ్యలు అమ్మమ్మలు అయినాక కూడా మా గురువులను మర్చిపోకుండా ఎంతో ప్రేమతో అనురాగంతో ఆప్యాయంతో మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే కష్టతరమైన సెల్ ఫోన్ రావడం వల్ల మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కొంచెం ఈజీ అయిపోయింది. ఇంతకుముందు ఇంత వ్యక్తిగత ప్రోగ్రాం లేవుండేవి. ఎప్పుడైతే సెల్ ఫోన్ అభివృద్ధి చెందిందో అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు, జ్ఞాపకార్థాలు, పిల్లలు మాకు ఎవరు తెలుస్తుందో పిల్లలు ముఖ్యంగా బాగా చదివేవాళ్ళు, బాగా అల్లరి చేసేవాళ్ళు మాకు గుర్తుంటుండే. ఎవరు అల్లరి చేసుకుంటే చేస్తారు. అందరూ ఇటువంటి వాళ్ళు బాగా చదివేవాళ్ళు బాగుండే. చాలా స్ట్రెస్ ఉంది కాబట్టి ప్రేయర్ చేయాలంటే కూడా ఫుల్ స్ట్రెస్ ఉన్నాడు, కష్టం ఉంటుంది. అట్లా విద్యాభ్యాసం అందించడం జరిగింది. అప్పుడు తల్లిలో తల్లి, తండ్రిలో తండ్రి, దేవుడు దేవుడు. కానీ గురువులు తల్లి, తండ్రి, దేవుడు అందరు కలిసి ఉంటారు కాబట్టి మీరు ఆ అభిమానంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ విధంగా సన్మానించినందుకు మీకు అభినందనలు చెప్తున్నాను. మీరు ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ ఏజ్లో. కాబట్టి ఉదయం లేవగానే ముఖం కడుక్కున్న వెంటనే ఒక్క చెంబడి మంచినీళ్ళు తాగండి. దానివల్ల ఏం జరుగుతుందంటే మన స్టమక్లో ఉన్నంత గిన్నె కడుక్కున్నట్టు, వంట చేసుకున్న గిన్నె ఎలా కడుక్కుంటామో మనకు స్టమక్ కడిగిపోయినట్టు అయిపోతుంది. మళ్ళీ తిన్నది జీతం తొందరగా ఉంటుంది, అల్సర్లు అలాంటివి రాకుండా ఉంటుంది. మరియు రెండవది వాకింగ్ చేయాలి. పొద్దున లేచి ఒక అరగంట వాకింగ్, అరగంట వ్యాయామం. గంట సేపాలు వేసినట్టుంటే ఈ షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు ఇలాంటి వ్యాధి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఏజ్లో కంపల్సరీ మీరు చేసుకోండి. సాత్విక ఆహారం తినండి, వాటర్ బాగా తాగండి. మీ పిల్లలు మనవరాలతో మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ టైం అదేగా. ఇప్పుడు అందరూ అమ్మమ్మలు అయిపోయారు, తాతయ్యలు అయిపోయింది. కాబట్టి పిల్లలతోటి హాయిగా దాటుకొని మంచిగా ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో అత్తమామలను మంచిగా చూసుకొని, అమ్మని ఎలా చూసుకుంటారో అత్తయ్య కూడా అలాగే చూసుకోవాలి. కానీ అందరూ అలా చూసుకోవడం లేదు. చాలామంది కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లలో.
అది కాకుండా చూసుకుంటే మీ సంసారాలు మంచిగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. చాలా సంతోషం. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మనం ఆహ్వానించి గౌరవించినందుకు ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. హరి ఓం. వేదిక పైన ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, అలాగే మా విద్యార్థులైన మీరందరూ కూడా మీ అందరికీ శుభోదయం. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఒక ఇద్దరు కలిసి పని చేయని వాళ్ళు ఉన్నారు. ప్రసాద్ సారు, అలాగే కిషన్ సార్ ఏమో పని చేయకపోయినా అంతకుముందే తెలుసు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ స్వగ్రామంతో సంబంధం ఉంది మాకు. నా పేరు నల్ల సత్యనారాయణ. కొంతమందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే నేను 81 మార్చి నుండి ఆగస్టు 85 వరకు హనుమాన్పేటలో పనిచేశాను. ఆ పీరియడ్లో అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ నా గురించి కొంతనైనా తెలిసి ఉంటుంది, ఎక్కువ తెలియకుండా. నేను ఫస్ట్ నా ట్రైనింగ్ అయిపోగానే ఒక 3-4 నెలల్లోనే నాకు ఉద్యోగం వచ్చేసింది. అక్కడ అడిగారన్నమాట జడిపిలో, మీరు ఎక్కడికి పోతారు, మీకు ఎక్కడ ఏ ప్లేస్ కావాలంటే, మీరు ఏ ప్లేస్ ఇచ్చినా పోతా, నాకు ఏది ఉద్యోగం కావాలి, ప్లేస్తో సంబంధం లేదని చెప్పారు. ఎక్కడన్నారా అని. నిజంగా అలా అనుకోవడం వల్లనే ఏమో కానీ అవకాశం నాకు చక్కటి స్కూల్కి వచ్చేసింది. కొంచెం దూరమైన మన నేటివ్ ప్లేస్ నుంచి వెళ్ళి మరి దూరం అయినప్పటికీ కూడా మంచి ప్లేస్లోకి రావడం జరిగిందనేది తర్వాత తెలిసిందనమాట అక్కడికి వచ్చిందనమాట. మరి ఆ విధంగా మొట్టమొదట పుట్టిన ఊరు మాది వేరే వడ్డూరు గ్రామంగా అయినప్పటికీ ఉద్యోగరీత్యా జన్మనిచ్చినటువంటి విలేజ్ హనుమాన్పేట కాబట్టి ఎప్పటికీ మర్చిపోయేది ఉండదు, మర్చిపోము కూడా. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి నా పరిస్థితి అలాగా ఉండే. కొత్త జన్మనిచ్చినటువంటి విలేజ్ అది. అక్కడికి వచ్చిన తర్వాత నేను ఉద్యోగరీత్యా ఎడ్జిటి అయినప్పటికీ, ప్రైమరీ స్కూల్ టీచర్ అయినప్పటికీ నాకు హై స్కూల్లో పోస్టింగ్ రావడం అనేటువంటిది నా యొక్క అదృష్టం. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది సహచరులు అక్కడ టీచర్లు ఉండడము, చాలా అనుభవజ్ఞులైనటువంటి జీవితానుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వృత్తి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారనమాట. అందులో అలాగే ఇంకా చాలా చాలా జూనియర్స్, రాషన్ సార్ లాంటి వాళ్ళు, మరి ఇంకా ప్రసాద్ ఆయన ఎల్డీసీ జూనియర్ అసిస్టెంట్ ఉండే, అలాగే లింగారెడ్డి అని పాపం ఆయన చనిపోయాడు, రికార్డ్ అసిస్టెంట్. అన్ని పోస్టులు ఉండేవి ఇక్కడ. విచిత్రం ఏంటంటే ఒక్కొక్క స్కూల్లో పోస్టులు చాలా తక్కువగా ఉండేవి, కానీ ఇక్కడ ఎందుకంటే ఒక మహానుభావునికి జన్మించినటువంటి గ్రామం కాబట్టి అక్కడ అన్ని పోస్టులు ఉన్నాయి. దానివల్ల కూడా కొంత లాభం జరిగింది. అలాంటి మంచి గ్రామంలో మరి నాకు పోస్టింగ్ రావడం నిజంగా నేను అదృష్టవంతుని. అది ఎందుకు ఉపయోగపడిందంటే తర్వాత నా సర్వీస్ అంతా కూడా సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైనటువంటి లక్షణాలన్నీ నేను అక్కడ నేర్చుకోగలిగాను. ఎందుకంటే నల్ల విశ్వనాథన్ సార్ గారు హెడ్ మాస్టర్గా వచ్చారు అక్కడికి. అంతకంటే ముందు వెంకటయ్య గారు అని ఉండేది. అప్పుడు నేను వచ్చినప్పుడు ఆయన బళ్ళు 2-3 సార్లు చూశాను అంతే. ఆ సందర్భంలో అక్కడ అప్పుడు ఒక జాడ్యం ఉండేది, అదేదో ఊర్లో అందరూ కూడా ఆ నంబర్ గేమ్ ఏదో నడుస్తూ ఉండేది. నాకు దాని గురించి తెలిసేది కాదు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు తెలిసింది అది సరి అయినటువంటిది కాదు. ఆయన అలాగే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మంచి ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథన్ గారు వచ్చిన తర్వాత సార్ దగ్గర ఎన్ని నేర్చుకున్నానంటే చెప్పరానన్ని విషయాలు నేర్చుకున్నాను సార్ దగ్గర. ఆయనతో కలిసి పనిచేయడము చాలా నాకు ఉపయోగపడింది. తర్వాత మరి ఆ సమయంలో చదువుకున్నటువంటి వాళ్ళ విద్యార్థుల యొక్క అదృష్టం కూడాను, వారు మనకు ప్రధాన ఉపాధ్యాయులుగా రావడం కూడా. అలాగా మరి ఒక మంచి స్కూల్లో పనిచేసేటువంటి భాగ్యం మాకు కలిగింది. ఆ మంచి స్కూల్లో మీలాంటి మంచి విద్యార్థులు మాకు దొరకడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే అప్పుడు నేను ఇక్కడే ఉండేవాడిని, ఎక్కడికి పోయేది లేదు. హనుమాన్పేటలోనే ఉండేవాళ్ళం మేమంతా, కొంత గ్రూప్ ఉండేది మరి. అయితే ఇంకా రోజంతా స్కూల్ అయిపోయిన తర్వాత కూడా స్కూల్లోనే ఉండేవాళ్ళం. ఎప్పటి స్కూల్ పిల్లలందరినీ బాలవిహార